కార్టూన్ ఎంటర్టైన్మెంట్స్ అండ్ మారుతి టాకీస్ సమర్పించు కాయ్ రాజా కాయ్ ఆడియో లాంచ్ కి విచ్చేసిన మీ అందరికీ స్వాగతం సుస్వాగతం. Hi everyone. The song looked very nice, very rugged and cute, so it's a good combination. I wish Bhaskar Garu, Satish Garu and the whole team of Kai Raja Kai very all the best, and it's nice to see such movies coming up and everyone they encouraging such cute films, so I wish them all the best. Full Moon Entertainment, Kai Raja Kai song చాలా బాగుంది. జేబీ మ్యూజిక్ ఈజ్ గుడ్. కొత్త ప్రొడ్యూసర్లు సినిమా ఇండస్ట్రీకి వచ్చారు, కొత్త వాళ్ళతో సినిమా తీస్తున్నారు. మారుతి టెండర్ స్టార్ట్ చేసుకొని కొత్త వాళ్ళకి మంచి యూత్ ఫుల్ ఖుషీగా ఇంట్రడ్యూస్ అవుతూ ఉన్నారు. ఈ సినిమా మంచి హిట్ అయ్యి ఇండస్ట్రీకి ఇంకా మంచి హీరోలు రావాలి, మంచి డైరెక్టర్ రావాలి. ఎంటైర్ టీమ్ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. మారుతి గారు స్టార్ట్ చేసిన అంటే ప్రారంభించిన ఈ రోజుల్లో దగ్గర నుంచి ఇప్పటివరకు దాదాపు 8 సినిమాలు కంటిన్యూస్గా రాయడం జరుగుతుంది. జేబీ గారితో ఇది 6వ సినిమా. ఈ సినిమాలో 2 సాంగ్స్ రాశాను. ఆ కాయ్ రాజా కాయ్ 1, 2, 3 అన్న నెక్స్ట్ సాంగ్ కూడా నేను రాశాను. చాలా ఆనందంగా ఉంది. థ్యాంక్ యూ వెరీ మచ్. కొత్తగా ఈ సినిమా టైటిల్ వింటేనే తెలుస్తూ ఉంది. అంటే యూత్లో ఉన్నటువంటి నిజాల్ని నిస్సిగ్గుగా చెబుతున్నాడు అని విమర్శిస్తున్నా, ఈ తరానికి ఏ తరానికి కూడా ఒక సందేశం ఇచ్చే టైటిల్ ఇది. ఎందుకంటే కాయ్ రాజా కాయ్ అనేది జనాన్ని ఒక ఆకర్షిస్తూ మభ్యపరుస్తూ వ్యామోహపరిచే టైటిల్ అది. ఒక కొత్త దర్శకులను ఎంకరేజ్ చేద్దాం, కొత్త నిర్మాతలను కూడా ఎంకరేజ్ చేద్దాం అని తన అభిరుచినికి దర్పణం ఈ కాయ్ రాజా కాయ్ సినిమా. ఈ కాయ్ రాజా కాయ్ సినిమా సాంగ్స్ సక్సెస్ అవ్వాలి, సినిమా సక్సెస్ అవ్వాలి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ సినిమా యూనిట్ వాళ్ళు చాలా అదృష్టవంతులండి. మామూలుగా పూరి గారిని ఒక ఈవెంట్కి తేయడమే చాలా కష్టం. అది బర్త్డే రోజు పట్టుకొచ్చారంటే నిజంగా క్రెడిట్ మొత్తం ప్రొడ్యూసర్స్దే. అండ్ ఈ సినిమాకి నేను ఈ ఆడియో లాంచ్ కానీ ప్రతి విషయాన్ని కూడా బిగ్గెస్ట్ గుర్తింపు మారుతి టాకీస్ అని ఒక పేరు. మారుతిలో నాకు అన్నిటికన్నా నచ్చిన విషయం ఈజ్ వెరీ చాలా మంచి ఫ్రెండ్. అన్నిటికన్నా నచ్చిన విషయం ఏంటంటే సినిమాకి కథ, డైరెక్షన్, స్టోరీ, ప్రొడక్షన్ అన్నిటికన్నా ఇంపార్టెంట్ సినిమా తీయడానికి ఉద్దేశం మంచిదై ఉండాలండి. తను ఇప్పటిదాకా తీసిన ప్రతి సినిమాకి తను తీసిన ఇంటెన్షన్, ఉద్దేశం మంచిదే. సో ఐ లైక్ హిమ్ అ లాట్. అదే కోణంలో ఈ సినిమా కూడా బాగా ఆడదని కోరుకుంటున్నా. అండ్ జేబీ మీ మ్యూజిక్ అంటే నాకు బాగా ఇష్టం అండి. మారుతి గారి సినిమాల్లో అన్నింటిలో కూడా చాలా బాగా ఇచ్చారు. సో విషింగ్ ద ఎంటైర్ టీమ్, ఎస్పెషలీ ఈ సినిమా కాస్ట్ లాంచ్ అవుతున్నారు. సో విషింగ్ ఆల్ ఆఫ్ యూ ఆల్ ది వెరీ బెస్ట్. ఇక్కడికి వచ్చిన పెద్దలందరికీ నా నమస్కారాలండి. అండ్ నేను ఫస్ట్ థ్యాంక్స్ చెప్పుకోవాల్సింది సతీష్ గారు. సతీష్ సార్ మీకు నేను జీవితాంతం రుణపడి ఉంటాను. అండ్ సెకండ్ మారుతి గారు. అంటే ఆయన సెకండ్ ఫస్ట్ అని కాదు, నాకు లైఫ్ ఇచ్చింది ఆయనే. నెక్స్ట్ శివ. బస్ స్టాప్ రిలీజ్ అయిన తర్వాత నేను ఎలా కనిపిస్తే బెటర్ అనుకుంటుంటే తను ఒక వారం రోజులు అన్న వదిలే నీకు ఒక మంచి లుక్ చెప్తాను, నువ్వు ఎలా ఉంటావో చూస్తాను, అసలు షేవింగ్ చేయకని చెప్పాడు. తర్వాత నేను నన్నే చూసుకుంటే ఇలా ఉంటానేమో అని నాకే ఫస్ట్ టైం చూశాను. థ్యాంక్స్ శివ, థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ ఎంటైర్ క్యాస్ట్ అండ్ క్రూకి నా థ్యాంక్స్ అండి. సో దే హ్యావ్ సపోర్టెడ్ ఎ లాట్. అంతే, థ్యాంక్స్ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. కాయ్ రాజా కాయ్ మూవీ గురించి చెప్పాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మారుతి టాకీస్ బ్యానర్ పైన మూవీ లైన్ వినడానికి రమ్మన్నప్పుడు స్టోరీ చెప్పిన తర్వాత నేను కరెక్ట్ ఆఫీస్కి వచ్చానా అని ఒక 2 నిమిషాలు ఆలోచించాను. ఎందుకంటే మారుతి టాకీస్ మూవీ అనగానే ఒక లవ్ ఫిలిం, లేకపోతే యూత్ మధ్యన ఒక టిపికల్ స్టోరీ ఉంటుంది, అలాంటి మూవీ ఏదో అనుకున్నాను. బట్ కాయ్ రాజా కాయ్ మూవీ స్టోరీ విన్న తర్వాతే చాలా ఎగ్జైట్ అయ్యాను. మన కరెక్ట్ ఆఫీస్కి వచ్చానా లేదా అని ఒకసారి 2 సార్లు పక్కన చూసుకొని, లేదు మనం ఈ సినిమా చేస్తున్నాం 100%, చాలా ఎగ్జైట్ అవుతూ ఈ మూవీ చేశాను. అండ్ ఐ హ్యావ్ గివెన్ మై 100%. అండ్ ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ మారుతి గారు అండ్ శివ గణేష్ భయ్య. థ్యాంక్స్ అ లాట్. నా పేరు జోష్ రవి, అందరికీ తెలుసు. నేను చెప్పుకునే సినిమాలు వేలతో లెక్క పెట్టేవి చేశానండి, ఒక 3-4. అందులో ముఖ్యంగా జోష్ ఫస్ట్ ఫిల్ము వాసువరం గారి డైరెక్షన్లో. అందులో ఒక మంచి సినిమాలో మంచి వేషం వేశాను. బట్ నాకు బ్రేక్ దొరకలేదు. చాలా సినిమాలు రోడ్ల మీద ఫోటోలు, ఆఫీసుల చుట్టూ తిరగడం, ఫోటోలు వెనకాల పేర్లు అన్నీ రాసిస్తే ఇస్తామా పిలుస్తామా అని చెప్పని రాత్రులు గడిచిపోయే అలా చాలా కృష్ణానగర్ బ్యాచ్లో నేను ఒకడిని. ఆ తర్వాత నాకు గుండె జారి గల్లంతైందనే సినిమాలో గే క్యారెక్టర్ ఒకటి చేశాను నేను. అది నా జీవితాన్ని మార్చింది.
థ్యాంక్ యూ. అందరూ అలాంటి క్యారెక్టర్ చేయడానికి చేసేటప్పుడు వద్దన్నారు, బట్ ఆర్టిస్ట్ అంటే ఏదైనా చేయాలని మా అమ్మ చెప్పింది, అది నమ్మి చేశాను నేను. ఆ తర్వాత నాకు 29 సినిమాలు వచ్చాయి గే క్యారెక్టర్సే, అందరూ గేలే చేయమని, బట్ నేను ఒక్కడ కూడా చేయలే. ఇందులో నేను ఒక తమిళ నేటివిటీ ఉన్న క్యారెక్టర్ చేయించారు మా డైరెక్టర్. నేను ఎవరి గురించైనా చెప్పాలంటే ఒక వ్యక్తి గురించి చెప్పాలి, శివగణేష్. శివగణేష్ శివగణేష్ అహోరాత్రులు ఈ కథని బయటికి తీసుకురావడం కోసం, ఈ సినిమాని మీ ముందు ఉంచడం కోసం ఆయన చాలా శ్రమపడ్డారు. చాలా మంచి వేషం ఇచ్చారు నాకు. నేనంటే ఒక ఫుల్ లెంత్ క్యారెక్టర్ చేశానంటే అది ఈ సినిమా నా లైఫ్లో. ఇంతకు మించి గొప్ప సినిమా ఫ్యూచర్లో చేయాలని కోరుకుంటున్నాను, వస్తుందో రాదో తెలీదు. చాలా థ్యాంక్స్ అండి, ఎందుకంటే నేను ఈ సినిమాలో నా క్యారెక్టర్ రేపటి రోజు రిలీజ్ అయితే ఖచ్చితంగా నాకు అవకాశాలు వస్తాయని ఫస్ట్ నేను బిలీవ్ చేస్తున్నా, నేను నమ్ముతున్నా. అంత మంచి వేషం చేశాను ఇందులో. సముద్రంలో అమృతం వచ్చే ముందు పాలు, వెన్న ఇలా బై ప్రోడక్ట్స్ కూడా చాలా వస్తాయంట. మేము మారుతి డైరెక్టర్ అవ్వాలనే ఉద్దేశంతో పెట్టిన అమృతం లాంటి డైరెక్టర్ దొరికిన అందులో శివగణేష్, కన్నా ఇలాగా చాలామంది యాక్టర్లు, యాక్ట్రెస్, అలాగే జేబీ గారు లాంటి మ్యూజిక్ డైరెక్టర్ ఎందరో మేము తీసిన మొదటి సినిమా నుండి ఇండస్ట్రీకి పరిచయం అవ్వడం మాకు చాలా గర్వకారణం. రామ్ కన్నా నాకు చిన్నప్పటి నుంచి మంచి స్నేహితుడు, 10th క్లాస్ నుంచి కూడా. సో తను ఈ రోజుల్లో ఒక పాటలో చేశాడు, అలాగే బస్ స్టాప్లో లీడ్ క్యారెక్టర్స్లో ఒకటిగా చేశాడు. సో మా బావ వీడు నేను చిన్నప్పటి నుంచి నేను ఒకటే బండి మీద స్కూల్కి వెళ్ళేవాడు. ఆయన చెప్తూ బాగుంది అది. ఈ సినిమాతో తను కూడా ఈ ఇండస్ట్రీలో మంచి పొజిషన్కి వెళ్ళాలని, అలాగే మానస్, శ్రావ్య, శ్యామ్లీ అందరికీ మంచి జరగాలని. జేబీ గారు అప్రహితంగా సక్సెస్లు ఇస్తున్నారు వరుసగా. చిన్న సినిమాలన్నిటికీ పెద్ద మ్యూజిక్ డైరెక్టర్ ఆయనే అయ్యారు. సో జేబీ గారికి, అలాగే శివగణేష్ ఈ సినిమాతో మారుతి గారు బ్యానర్లోంచి ఇటీవల వచ్చిన హరి అలా సక్సెస్ కొట్టాడు, అలాగా తను కూడా ఒక సక్సెస్ఫుల్ డైరెక్టర్గా ఇండస్ట్రీలో నిలబడాలని కోరుకుంటున్నాం. నాకు ఈ అవకాశం ఇచ్చిన అందరికీ థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం అండి. చాలా పూరి గారు హ్యాపీ బర్త్డే సార్. మిమ్మల్ని కలవడం చాలా సంతోషంగా ఉంది. మారుతి గారి సినిమాలో అవకాశం రావడం అంటే గవర్నమెంట్ ఉద్యోగం వచ్చినట్టు ఇప్పుడు ప్రస్తుతం. నెల నెల శాలరీ వచ్చినట్టు నెల నెల సినిమాలు వస్తుంటాయి ఆర్టిస్టులకి, డైరెక్టర్లకి. సో అంటే ఎన్ని సినిమాలు అసలు నేను అడిగాను, నిన్న కలిశాను మా టీ అవార్డ్స్లో. సార్ ఇంకెన్ని సినిమాలు ఉన్నాయి సార్ లైన్లో, 5 6 అని అడిగాను. పైగా ఏ సినిమాల నుంచి కాయరాజా కాయ గురించి చాలా బాగా చెప్పారు ఆయన. అంటే మన బ్యానర్లో డిఫరెంట్ సినిమా ఇది, చాలా బాగా వచ్చింది అని చెప్పారు. సో ముందుగా డైరెక్టర్ శివగణేష్ గారికి ఆల్ ది బెస్ట్ చెప్తున్నాను. తను నాకు తెలుసు బాగా, అండ్ కన్నా నాకు మంచి ఫ్రెండ్. తనకి కానీ మిగతా ఆర్టిస్టులు కానీ అందరికీ ఆల్ ది బెస్ట్. మారుతి గారు మీకు ఇస్తున్న అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని పెద్ద డైరెక్టర్లుగా నిలబడి, సో ఆయన ఇంకొక 10 మంది డైరెక్టర్లు సృష్టించేలా సినిమాలు తీస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. కాయ్ రాజా కాయ్, కాయ్ రాజా కాయ్, కాయ్ రాజా కాయ్. ఇది చూసినా విన్నా ఏది చేసినా అందమే, అంత గొప్ప టైటిల్ కాయ్ రాజా కాయ్. అటువంటి సినిమా నిజంగా మారుతి టాకీస్లో ఇంతకుముందు వీళ్ళు చెప్పినట్టుగా మారుతి గారు టాలెంట్ ఉన్న వాళ్ళకు ప్రతి ఒక్కరిని ఎంకరేజ్ చేస్తారనడం నిజంగా వాస్తవం. ఎందుకంటే చాలాసార్లు చాలామందిని వచ్చేసాడు కాబట్టి. ఇంకోటి జోస్ రెవెన్న నాకు మంచి బ్రదర్ లాంటి వాడు, తను హీరోగా చేస్తున్నాడు అంటే నిజంగా ఫస్ట్ నేను హ్యాపీగా ఫీల్ అయ్యా. ఈ సినిమా చాలా బాగా వచ్చింది, సాంగ్స్ కూడా బాగున్నాయి. నిజంగా రవెన్న మీరు ఇంకా మిగతా వాళ్ళు హీరోగా చేసి ఈ సినిమా కాయ్ రాజా కాయ్ అంత గొప్పగా సక్సెస్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. ఫుల్ మూన్ ఎంటర్టైన్మెంట్స్ మన భాస్కర్ గారు, సతీష్ గారు నిర్మించిన ఈ కాయ్ రాజా కాయ్ ఒక పెద్ద హిట్ అయ్యి ప్రొడ్యూసర్గా నెంబర్ 1 ప్రొడ్యూసర్లు అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇక జేబీ గారు ట్యూన్స్ అన్ని మీకు తెలుసు. ఆయన నేను ఇప్పటికీ ఒక 100 times వాళ్ళ ఇంటికి వెళ్ళి కలిశాను. ఎప్పుడు ఆయన ఈ మ్యూజిక్ ఇన్స్ట్రుమెంట్స్ ముందే కూర్చొని దానికి ఎప్పుడు ట్యూన్స్ చేస్తూనే ఉంటారు. ఎప్పుడు ఆయన భోజనం చేయడం చూడలేదు, ఎప్పుడు నిద్రపోవడం ఎప్పుడు చూడలేదు, ఎప్పుడు ఆయనకి ఇదే పని. సో ఆయన చేసిన ప్రతి ట్యూను బాగుంటుంది. ఆల్మోస్ట్ అన్ని సక్సెస్ అయ్యి, ఇది కూడా సక్సెస్ అయ్యి ఆయనకి పెద్ద పేరు తీసుకోవాలని కోరుకుంటున్నా. ఇక ఇందులో నటించిన మానస్ కన్నా బాగా హార్డ్ వర్కర్. సో నాకు ఎప్పటి నుంచి పరిచయం తను. సో ఈ సినిమా హిట్ అయ్యి తనకు కూడా మంచి ఫ్యూచర్ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. మాది నర్సీపట్నం అండి, తుని. అంటే ప్రాంతీయ అభిమానం కాదండి, మీ మీద అభిమానం అంతే. లేదు 12 years బ్యాక్ నేను వచ్చానండి అసిస్టెంట్ డైరెక్టర్గా మీ దగ్గర చేద్దామని. 30 సినిమాలు యాక్ట్ చేశాను, మీకు తెలుసో తెలీదు. ఇప్పుడు ఈ మధ్య కుర్రోళ్ళకి చెప్పండి అయ్యా, కొంచెం ఎంకరేజ్ చేయండి. బాగా చేస్తాను లేదా అయిందండి. అయితే ఇప్పుడు ఇంక ఇది మన ఫంక్షన్ కాదు కాబట్టి మన డైరెక్టర్ గురించి మాట్లాడాలి. ఈ రోజుల్లో అన్ని షూటింగ్ జరుగుతున్నప్పుడు నేను అసిస్టెంట్ డైరెక్టర్ అండ్ యాక్టర్ అండి. ఇంక సింగిల్ అసిస్టెంట్ డైరెక్టర్ ఇంకెవరు లేరు, నేనే యాక్టర్ అనమాట.
మన వల్ల కాలే రెండు చేయడం. అయితే మారుతి గారు అంతంత బడ్జెట్టు అది ఆ రేంజ్ వస్తుందని తెలియని టైంలో నీ వల్ల కావట్లేదు, మంచి హార్డ్ వర్క్ చేసేవాడు కూడా ఉండాలి, దీన్ని కొంచెం అంతా పని చేయాలంటే చూసా. అప్పుడు కనిపించాడండి వ్యక్తి, నా ఫ్రెండ్ శివ, ఈ సినిమా డైరెక్టర్ అనమాట. వచ్చాడండి, వచ్చిన కానీ ఇప్పటి వరకు ఉండిపోయాడు. మారుతి గారు నన్ను అన్ని విషయాలు ఏమంటుంటారంటే యాక్టింగ్ బాగా చేసినా, ఇంకోటి అది బాగా చేసినా ఏదో వంక పెడుతుంటాడు. ఫస్ట్ టైం ఒక మంచి వ్యక్తిని తీసుకొచ్చావా అని నన్ను పొగిడాడు అవి ఆ కుర్రాడు విషయంలో. సో చాలా సంతోషంగా ఉందండి. తర్వాత ఈ కథ అది తనకి డైరెక్షన్ ఇచ్చారన్నప్పుడు ఎందుకు ఇచ్చారండి, ఏంటి విషయం, ఏంటి కథ ఏమైనా అద్భుతమా ఇదేదని అడిగితే ఆయన ఒకటే కారణం చెప్పాడు, తను కష్టపడతాడయ్యా అన్నాడు. సో నీ కష్టాన్ని ఇప్పుడు గుర్తుపెట్టారు శివ. ఇప్పుడు నీ క్రియేటివిటీని కూడా జనాలు మెచ్చి నీకు మంచి పేరు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ పూరి గారు కొంచెం అది. కాయ్ రాజా కాయ్ ఈ గేమ్ ఏంటంటే అందరినీ మభ్యపెట్టి మోసపెట్టి మొత్తం అందరినీ ఆకర్షితం చేస్తుంది. ఒకసారి నేను వైజాగ్లో ఓరోసి థియేటర్లో సినిమా చూద్దాం ఫ్రెండ్స్ అందరూ వెళ్ళాం. అక్కడ కాయ్ రాజా కాయ్ ఆడుతుంది, ఇంకా టైం ఉందని చెప్పి ఆడాము కొంచెంసేపు. మా డబ్బులు మొత్తం పోయాయన్నమాట. సో సినిమా కూడా చూడకుండా ఇంటికి నడుచుకొని ఇంటికి వెళ్ళాం. సో బట్ ఈ సినిమా ఏంటంటే కాయ్ రాజా కాయ్ అక్కడ పోయిన డబ్బుల్ని ఇక్కడ ఆనందంగా నేను ఈ సినిమా చూద్దాం అనుకుంటున్నాను. సో కాయ్ రాజా కాయ్ చెప్తారు కదా, ఒకటి పెడితే రెండు, రెండు పెడితే 4 అని చెప్పి 50 రూపాయలు పెట్టి టికెట్ కొనుక్కుంటే 100 రూపాయలు ఎంటర్టైన్మెంట్ మాత్రం పక్కా. ఎగ్జాక్ట్లీ. సో అక్కడ పోయిన డబ్బుల్ని ఇక్కడ ఈ సినిమాలో చూస్తూ ఆనందం పొందాలనుకుంటున్నాను. సో డెఫినెట్గా ఈ సినిమా పెద్ద హిట్ అవ్వాలని నేను కోరుకుంటున్నాను. మారుతి టాకీస్ బేసిక్లీ ఇట్స్ లైక్ మై ఓన్ బ్యానర్. లవర్డ్స్ అని నాకు వండర్ఫుల్ మూవీ ఇచ్చిన బ్యానర్ మాయాబజార్తో. థ్యాంక్ యూ సో మచ్ మారుతి సార్. ఈ ప్లాట్ఫామ్ న్యూ టాలెంట్ని ఎంకరేజ్ చేయడానికి ఇట్స్ అ గిఫ్ట్ టు టాలీవుడ్ సార్. ప్లీజ్ కంటిన్యూ ఎంకరేజింగ్ న్యూ టాలెంట్. And Shiva Ganesh, he is one of the most passionate technicians that I have seen. All the best, Shiva Ganesh. I am sure you're gonna rock. JB sir, I mean, I have nothing special to say. You have been rocking, keep rocking. I am sure this movie is gonna be a big hit. I wish the entire team all the very best. Thank you so much. శివ గణేష్ గారు ఆల్ ది బెస్ట్ అండి. అండ్ కన్నా నేను ఏలూరు నుంచి ఫ్రెండ్స్. సో ఐఎమ్ హ్యాపీ ఇందులో హీరోగా చేస్తున్నారు. అండ్ ఆల్ ద క్యాస్ట్ అండ్ క్రూ. అండ్ జేబీ గారు థ్యాంక్ యూ. దిస్ ద ఫస్ట్ టైం దట్ ఐఎమ్ వర్కింగ్ విత్ యూ. థ్యాంక్ యూ. కాయ్ రాజా కాయ్, డబ్బు రాజా డబ్బు అన్నట్టుంది ప్రొడ్యూసర్లు. అలాగే కాయ్ రాజా కాయ్ పోయి పండు రాజా పండు అవుద్ది. కాబట్టి తప్పకుండా సక్సెస్ అవ్వాలి మేడం. థ్యాంక్ యూ. ఓకే, థ్యాంక్ యూ. అశ్విన్ గారు, కాయ్ రాజా కాయ్ సినిమా అంటే ఐ థింక్ 1 or 2 months బ్యాక్ ట్రైలర్ లాంచ్కి నన్ను ఇన్వైట్ చేశారండి. సో నేనేమీ పెద్ద ఎక్స్పెక్ట్ చేయలేదు. అంటే ఐ డోంట్ నో లవ్ స్టోరీ ఏంటి, ఐ డోంట్ నో ఎట్ ఆల్. కానీ ట్రైలర్ చూసిన తర్వాత నాకు చాలా బాగా నచ్చింది. ట్రైలర్ చాలా కొత్తగా అనిపించింది. సో ఈ సినిమా చాలా మంచి హిట్ అవ్వాలని కోరుకుంటున్నాను. నేను చాలా పెద్ద హిట్ అవ్వాలని కోరుకుంటున్నాను. సో ఇవాళ మన చీఫ్ గెస్ట్ ద వన్ అండ్ ఓన్లీ బర్త్డే బాయ్ పూరి జగన్నాథ్ గారిని స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుతున్నాను. Happy birthday to you. Happy birthday to you, Puri Garu. Happy birthday to you. Many greetings to you. Many greetings to you. Many greetings to you, Puri Garu. Happy birthday to you. హ్యాపీ బర్త్డే పూరి గారు. పూరి గారు, వెరీ వెరీ హ్యాపీ బర్త్డే. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ వచ్చిన అందరికీ చాలా చాలా థ్యాంక్స్. మ్యూజిక్ డైరెక్టర్ ఫస్ట్ చెప్పాలి నేను. జేబీ గారు, కాయ్ రాజా కాయ్ ద బెస్ట్ ఆల్బమ్ మీ ఆల్బమ్స్లో. అండ్ మారుతి గారు, హార్ట్లీ థ్యాంక్స్ బికాస్ నాకు ఈ ఆపర్చునిటీ ఇచ్చినందుకు. అండ్ సతీష్ గారు, థ్యాంక్ యూ సో మచ్. అండ్ అబౌట్ మై డైరెక్టర్ శివ గణేష్, వెరీ కూల్, వెరీ ఆర్టిస్ట్ ఫ్రెండ్లీ యాక్చువల్లీ చెప్పాలంటే. బట్ అట్ ది సేమ్ టైం ఏం కావాలో బాగా ఎక్స్ట్రాక్ట్ చేసుకున్నారు ఆర్టిస్ట్ దగ్గర నుంచి. అండ్ అబౌట్ దేవ్ గారు, సినిమాటోగ్రాఫర్ ఆఫ్ ద మూవీ. చాలా మ్యూచువల్ అండర్స్టాండింగ్ డైరెక్టర్ గారికి ఇంకా కెమెరామ్యాన్ గారికి. సో దట్ ఈస్ ద రీజన్ ఆఫ్ ద బెస్ట్ అవుట్పుట్ యూ కెన్ సీ. Hope the movie will give us the best output, best results. Thank you so much once again.
ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ నమస్కారం. హ్యాపీ బర్త్డే సార్. థ్యాంక్ యూ ఫర్ కమింగ్. ఆల్సో థ్యాంక్స్ చామి. అండ్ నాకు ఈ ఆపర్చునిటీ ఇచ్చిన శివ గణేష్ మా డైరెక్టర్కి థ్యాంక్ యూ సో మచ్, అండ్ ఆల్సో మారుతి సార్. అండ్ ఐ ఆల్సో వాంట్ థ్యాంక్ జేబీ సార్ నాకు ఈ మూవీకి మంచి మ్యూజిక్ ఇచ్చినందుకు. అండ్ ఐ వాంట్ టాక్ అబౌట్ ద విలన్. మీరు యు ఆర్ రియల్లీ ఆసమ్ ఈ మూవీలో, అండ్ మీకు చాలా బ్రైట్ ఫ్యూచర్ ఉంటుంది అండి. అండ్ ఇంకా అంతే. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ శ్యామిలి. అందరికీ నమస్కారం అండి. ఐ విష్ హ్యాపీ బర్త్డే టు పూరి సార్. అండ్ నాకు ఈ అవకాశం ఇచ్చిన మారుతి గారికి, శివ గణేష్ గారికి అండ్ ప్రొడ్యూసర్ గారికి అందరికీ చాలా థ్యాంక్స్ అండి. అండ్ ఎస్పెషల్లీ ఐ థ్యాంక్ మై సింగర్స్. దే హావ్ డన్ ఎ గ్రేట్ జాబ్ అండ్ ఐ విల్ ట్రై మై బెస్ట్ టు డూ బెటర్. థ్యాంక్ యూ. Thanks Puri for coming to our audio function today in spite of your birthday. Happy birthday to you. నేను కూడా లాంగ్ బ్యాక్ ఐ కేమ్ టు హైదరాబాద్ along with Puri with a dream to become a film star or a director, whatever it may be. ఈ మూవీ బేసికలీ ఇట్స్ a new genre again. Like Maruti garu, last year he tried with the horror comedy. This year we have tried with crime comedy. This is going to be definitely, I think people will like it. Thank you very much. Thanks, Jagan. Happy birthday, Puri. Nice to see you here. Full Moon Entertainments is a new venture that we launched to unlock the potential that exists in the entertainment industry in AP particularly. And hopefully the next venture will be with Puri himself. I don't know. Let's see. And I wish all the cast and crew good luck and a bright future. Thank you. సినిమా బాగొచ్చింది, బాగుంటుంది. సినిమాలాగా థియేట్రికల్ ట్రైలర్లోనే పరిగెడుతుంది. అండ్ మై గురు మారుతి సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. లైఫ్ లాంగ్ రుణపడి ఉంటాను సార్. థ్యాంక్ యూ సార్. అండ్ మా ఎడిటర్ ఉద్దవ్ అన్న నాకు ప్రతి విషయంలోనే హెల్ప్ చేస్తాడండి. థ్యాంక్ యూ ఉద్దవ్ అన్న. అండ్ కెమెరామ్యాన్ దేవ్ డెబ్యూ, ఫస్ట్ టైం కెమెరామ్యాన్గా చేశాడు. థ్యాంక్ యూ దేవ్, నా టార్చర్ భరించావు. అండ్ మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సార్. అందరికీ నమస్కారం అండి. ముందుగా పూరి గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు. ఈ సినిమాలో నేను మెయిన్ విలన్ చేశాను. చాలా బాగుంటుంది. థియేటర్లో ట్రైలర్లో ఉన్నట్టే ఉంటుంది, చూడండి. థ్యాంక్ యూ. హ్యాపీ బర్త్డే సార్. హ్యాపీ బర్త్డే సో మచ్. ఎందుకంటే యాక్చువల్గా ఈడియట్ సినిమా చూసిన తర్వాత ఆ డైలాగులు అనుకుంటూ నేను గోకుల్ థియేటర్లో సినిమా చూసి బండి మీద వెళ్తూ కూడా మొత్తం ఆ డైలాగులే అనుకుంటూ రన్ అయ్యాయి అనమాట. అంత ఒక డైరెక్టర్ అంత ఇది చేసిన సినిమా అనమాట. అందుకని ఫేవరెట్ డైరెక్టర్ అనడంలో చాలా ఇది. థ్యాంక్ యూ సో మచ్ సార్. మీరు ఈ ఫంక్షన్కి వచ్చి యాక్చువల్గా బర్త్డే సెలబ్రేట్ చేసుకోవడం చాలా హ్యాపీగా ఉంది. అట్లాగే కాయ్ రాజా కాయ్, ఈ కాయ్ రాజా కాయ్కి ఫస్ట్ కొత్త వాళ్ళ మీద ఇలా కన్నా ఇట్లా మానస్ ఇట్లా ఫేసులు, ఈ ఫేసుల మీద ఏం సినిమాకి వస్తారు అనే ఒక క్వశ్చన్ లేకుండా యాక్చువల్గా ఈ సినిమాకి కంటెంట్ని నమ్మి ఇన్వెస్ట్ చేసిన భాస్కర్ గారికి అట్లాగే సతీష్ గారికి నిజంగా చాలా చాలా థ్యాంక్స్. ఎందుకంటే ఇండస్ట్రీకి ఒక కొత్త సినిమాలు రావాలంటే డెఫినెట్గా ఇలాంటి ప్రొడ్యూసర్స్ అవసరం. తనకి ఈ డైరెక్షన్ ఛాన్స్ ఇవ్వడానికి కారణం ఆఫీస్ బాయ్ లేనప్పుడు టీలు కూడా పెట్టేసేవాడు. అంత డౌన్ టు ఎర్త్ పర్సన్. ఎందుకంటే అంత కష్టపడే వ్యక్తి. నాకు కష్టపడే వాళ్ళు అంటే చాలా ఇష్టం. అందుకనే తనకి ఈ ఆపర్చునిటీ ఇచ్చాను. డెఫినెట్గా తను ప్రూవ్ చేసుకుంటాడు. మీ బ్లెస్సింగ్స్ కూడా అందుతాయి అనుకుంటున్నాను. మంచి స్పిరిట్ ఉన్నటువంటి వ్యక్తులు అందరూ ఉన్నారు. మీకు ఒక సరదాగా ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. లేట్ అయింది. సాధారణంగా సముద్రం వంక చూస్తుంటే ఎగిసే కెరటం చూస్తే చాలా ఇంట్రెస్ట్ పడతాం మనం. కానీ నాకు ఇంకో రకం కెరటాలంటే ఇష్టం. ఈ ఎడారిలో భూమిని చీల్చుకుని జువ్వున పైకి లేసే కెరటాలంటేనే అవే పూరి జగన్నాథ్, అదే సంపు, అదే మా వేగేసిన సతీష్ రాజు గారు, భాస్కర్ గారు,
ఇవాళ మూన్ లైట్ ఎంటర్టైన్మెంట్ ఒకటేమిటి, ఇందులో ఉన్నటువంటి ఆర్టిస్టులు మంచి స్పిరిట్గా ఇందాక ఎనర్జీతో మాట్లాడారు. అలాగే మ్యూజిక్ ప్రతి రిథము ఎంత బాగుంది. ఒకటేంటి పాటలు, పైగా థియేటర్ ట్రైలరు చూసారు, ఇవన్నీ ఎగిసే కెరటాలు ఇవన్నీ. అది ఎడారిలోంచి, అంటే వాళ్ళకి ఒక స్వతంత్రంగా ఎదగాలి, మనల్ని ప్రూవ్ చేసుకోవాలనే ఒక తపన, ఒక దీక్ష, ఒక పట్టుదల, ఒక తపస్సు. దట్స్ ద గ్రేట్ విత్ ఆల్ దీస్ పీపుల్. ఇవాళ చెప్పిన నేను విషయాలు ఎప్పుడు తీసుకోలేదు అండ్ ఇక్కడికి రావడం నాకు చాలా ఆనందంగా ఉంది, మీ అందరినీ కలుసుకోవడం. అండ్ కాయ్ రాజా కాయ్ ఫుల్ మూన్ ఎంటర్టైన్మెంట్, ఆ టైటిల్ నాకు బాగా నచ్చింది. టైటిల్లో ఏదో గ్యాంబ్లింగ్ ఉంది, కరెక్ట్గా జాక్ పాట్ కొడితే చాలా డబ్బు వస్తుంది అనే ఫీల్ ఉంది. సో ఆ జాక్ పాట్ కొట్టేయాలని కోరుకుంటున్నాను, ఎందుకంటే నా ఫ్రెండ్స్ సతీష్, భాస్కర్ ఫస్ట్ టైం సినిమా తీశారు కాబట్టి. అండ్ ద డైరెక్టర్ శివగణేష్ లా. అండ్ ప్రోమో చూసాను, ఫెంటాస్టిక్ ఉంది, చాలా ఎనర్జీగా తీసావు. నువ్వు భయపడతా మాట్లాడుతున్నావు కానీ లోపల చాలా సత్తా ఉన్నట్టు తెలుస్తుంది నాకు. గుడ్ బాస్. అండ్ ఆ మ్యూజిక్ జీవన్, టైటిల్ సాంగ్ నాకు బాగా నచ్చింది, టైటిల్ సాంగ్. అండ్ ద మెలోడీ సాంగ్ కూడా చాలా బాగా నచ్చింది. గుడ్ గురు, ఏదో రోజు డేట్లు ఇస్తే నేను కూడా పని చేస్తాను. అలాగే ఇద్దరు హీరోయిన్లు, ముగ్గురు హీరోలా. అండ్ బెస్ట్ ఆఫ్ లక్ ఎవరీవన్. అండ్ హీరోయిన్ విలన్ పొగుడుతుంది, నిజంగా మంచి వేషం చేసి ఉండొచ్చు, లేదా మనసు పడిందో నాకు తెలీదు. బెస్ట్ ఆఫ్ లక్ గురు. మారుతి ఇక్కడ నేను ఎప్పుడైనా మంచి సినిమా చేయకపోయినా, లేదంటే ఏదైనా తప్పు చేసినా ఫస్ట్ తిట్టేది మా ఆవిడ. అంటే పక్క తీసుకెళ్ళి చెవిలో గట్టిగా తిట్టే రకం. సో ఒకరోజు నన్ను ఏం తిట్టిందంటే, ఎప్పుడు నీ డైరెక్షన్ అయినా మన బ్యానర్లో కొత్త వాళ్ళు ఇంట్రడ్యూస్ చేయొచ్చు కదా, ఆ మారుతిని చూసి నేర్చుకో అని చెప్పింది నాకు. థ్యాంక్ యూ. అండ్ మా ఆవిడ చెప్పింది కరెక్టే, నా డైరెక్షన్ మీద బోర్ కొట్టుండొచ్చు. బట్ వెరీ సూన్ ఇలాగా నెక్స్ట్ జనరేషన్ కలిసి వీళ్ళందరితో ఉంటే నాకు చాలా ఎనర్జీగా ఉంది. వాళ్ళందరితో నేను కొత్త ప్రాజెక్టులు చేయాలని డిసైడ్ చేసుకున్నాను నేను. అండ్ స్ట్రగుల్ అయ్యేవాళ్ళు, లేదంటే నాకు చాలా టాలెంట్ ఉన్నది తొక్కేస్తున్నారు అనుకునేవాళ్ళు, లేదా నాకు ఇండస్ట్రీలో ఎవరు ఫ్రెండ్స్ లేరు, ఫ్యామిలీస్ లేరు అనుకునేవాళ్ళు, అందరికీ వెల్కమ్. వెరీ సూన్ ఒక బిగ్ అనౌన్స్మెంట్తో వస్తాను నేను. సో కాయ్ రాజా కాయ్ పెద్ద హిట్ అవ్వాలి. అండ్ బెస్ట్ ఆఫ్ లక్ టు ఫుల్ మూన్ ఎంటర్టైన్మెంట్. ఫస్ట్ సిటీ ఆఫ్ కాయ్ రాజా కాయ్ పూరి గారి చేతుల మీదుగా ఎస్పీ కృష్ణారెడ్డి గారికి. ముందుకు సాగరా, వేసే ప్రతి అడుగులో నీ జెండా పాతరా. కాయ్ రాజా కాయ్, హే ఓ కాయ్ రాజా కాయ్, హే ఓ కాయ్ రాజా కాయ్, హే ఓ డబ్బుంటేనే లైఫ్ ఉందిరో. అందుకే నిన్ను చంపడానికి ఒక బక్రాగాడిని తయారు చేశాను రా. ఇది నేను, ఇది మా నాన్న, ఇది మా తాత.